తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫలితం లేనట్టే. తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా మందికి తెలియక డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి కంటే ముందు వరాహ స్వామి వారిని అయితే దర్శనం చేసుకోవాలి. ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. అప్పుడే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత గోపురం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి గాలి గోపురాన్ని దర్శనం చేసుకున్న తర్వాత చాలా మంది తెలియక లెఫ్ట్ సైడ్ లో ఇచ్చే తీర్థాన్ని తీసుకోకుండా వెళ్ళిపోతారు. ఆ తీర్థానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. రాత్రి సమయంలో బ్రహ్మాండ దేవతలందరూ కిందకు వచ్చి దేవునికి అయితే అర్చిస్తారు. వాళ్ళ కోసం అని చెప్పి ఒక పెద్ద పాత్రలో తీర్థాన్ని అయితే పెడతారు. ఆ తీర్థంతో దేవుణ్ణి అయితే అర్చిస్తారు. ఆ తీర్థాన్ని పొద్దున్న భక్తులందరికీ ఇస్తారు. ఈ 3 విషయాలు మీరు చేస్తే స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది. ఈసారి తిరుపతికి వెళ్తే ఈ 3 విషయాలు గుర్తు పెట్టుకోండి. ఒకవేళ గుర్తుండదు అనుకుంటే ఈ రీల్ అయితే సేవ్ చేసుకోండి. ఇంకా ఎవరితో అయితే తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ రీల్ ని షేర్ చేయండి. తిరుపతిలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. బస్సులో ఉండే రష్ తో అయితే ఫ్యామిలీతో కష్టం. సో మీరు మీ ఫ్యామిలీతో సేఫ్ గా వెళ్ళడానికి ఓన్ కార్ అయితే ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఓన్ కార్ లేకపోతే మన లాండ్రీ కార్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని సెల్ట్రేకి కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం 90000478 నెంబర్ కి అయితే కాల్ చేయండి.